2 Corinthians chapter 3, 17. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. So what is God's image? మనమందరము ఏ స్వరూపంలో చేయబడ్డాం? సో దేవుని యొక్క స్వరూపం అంటే ఏంటి? సో వాట్ ఈస్ గాడ్స్ ఇమేజ్? అంటే దేవుడు కావాలని తన స్వరూపంలో చేశాడు, కానీ తన స్వరూపంలో సంపూర్ణం ఉంది, అందులో ఒక చిన్న స్థానం కూడా ఉంది. ఆయన దూతల కంటే తక్కువగా చేశాడా లేదా? మనిషిని చేసి మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోవాలంటే ఇదే భూమి మీద ఉండేటువంటి దేవుని యొక్క స్వరూపం. ఎవ్రీ బిలీవర్ ఈజ్ బౌండ్ టు గో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ప్రతి విశ్వాసి తప్పకుండా మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాల్సిందే. మహిమ నుంచి అధిక మహిమ వెళ్ళడం అనేది అదొక డిమాండ్ అంట. దిస్ ఈస్ ద ప్రెషర్ దట్ యు నీడ్ టు హ్యావ్. ఇది పరిశుద్ధాత్ముడు ప్రెషర్ అనండి. జ్ఞానులు ఏం చేస్తారంటే అది తీసుకెళ్ళి ప్రార్థన గదిలో పడేస్తారు. అప్పుడు దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. అందుకే అంటాడు రూపాంతరము, రెన్యూ యువర్ మైండ్. ఈరోజు అనేకుల మనసులు రూపాంతరము చెందును గాక. మే యువర్ మైండ్స్ బి రెన్యూడ్. 2 Corinthians 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇప్పుడు యేసు ప్రభువారు ఈ వాక్యానుసారముగా ఆయన ఏమయ్యాడంట? పాపం. దేవుడు యేసుని సిలువ మీద పాపముగా చేశాను. యేసు ప్రభువారు ఎవరు? నీతిమంతుడు. ఒక్క తప్పైనా చేశాడా? చేయలే. He didn't do a single mistake. కానీ దేవుడు ఆయన తీసుకొని సిలువ మీద ఏం చేశాడంట? పాపముగా చేశాడంట. ఆయన పాపముగా చేశాడంటే నీ పాపాలు క్షమించబడ్డాయి. సో యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఇప్పటికీ ఆయన ఇంకా పాపము భరిస్తూనే ఉన్నాడా లేదా? ఎస్, అది పనిచేస్తుంది ఈ భూమి మీద. వాక్యం, ఆయన వాక్యము సజీవముగా ఉందా లేదా? ఎస్. ఆయన యందు నమ్మిన వారి పాపాలన్నీ కడగబడ్డానికే జగత్పునాది వేగమునిపై వదింపబడిన గొర్రెపిల్ల. ఎఫెసీలో 1:7, Ephesians 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన యొక్క కృపా మహదైశ్వర్యము అంట, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. అలాగే దేవుడంట క్షమించడంలో చాలా మహదైశ్వర్యము కలిగిన కృప గలవాడంట. హీ ఈజ్ సో బ్యాక్. అంటే నీవు ఎంత ఖండింపబడతావో ఆ ఖండింపబడే దానికంటే 1000 రెట్లు క్షమాపణ చేయగల కృప ఆయన హృదయంలో ఉందంట. దట్స్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఈరోజు మీరు ఈ కృపను సద్వినియోగపరుచుకుందరు గాక. ఇది దేనికి? ఇది మహిమ నుంచి. దిస్ ఈస్ ఇంపార్టెంట్ టు గ్రో ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ, ఫ్రమ్ హోలీనెస్ టు హోలీనెస్. ఇది నిన్ను నీతి నుంచి ఇంకా గొప్ప నీతికి తీసుకెళ్తుంది, పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధత. సో ఫర్గివ్నెస్ ఇస్ ద కీ. దేవుడు ఎవరి కొరకు ఏం దాచిపెట్టాడో తెలియదు. వేరే వాళ్ళతో పోలిక లేకుండా నీకు ప్రత్యేకంగా ఒక ఆశీర్వాదం ఇస్తాడంట. హీ క్యాన్ యూనిక్లీ బ్లెస్ యూ. సో ఎవ్రీబడి ఈస్ గ్రేట్ ఇన్ ద కింగ్డమ్. ఈ రోజు నీవు అధిక మహిమకు వెళ్ళుదువు గాక. సో రిసీవింగ్ ఫర్గివ్నెస్ ఈస్ ద కీ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ, నాట్ ద ఓన్లీ కీ. నీకు తెలుసా, ఎప్పుడైతే నువ్వు క్షమించబడ్డావు అని నీవు పొందుకుంటున్నావో నీవు నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నావో, ఆ సిలువ నిజమని రుజువు చేస్తున్నావో తండ్రి సంతోషిస్తాడంట. బికాస్ హీఈస్ ప్లీజ్డ్ టు మేక్ యూ రైచస్ బై మేకింగ్ హిమ్ సీన్ ఆన్ ద క్రాస్. అండ్ ఇఫ్ యూ రిసీవ్ ద ఫర్గివ్నెస్ యూ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. మహిమ నుంచి అధిక మహిమ అనండి. ఇంకా నీ బలహీనతలు ఉండొచ్చు, ఇంకా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ ఆయన భరించాడు అనేటువంటి దాని మీద విశ్వాసముతో నీతిమంతుడు అనేది వచ్చిందనుకోండి, నీ ప్రార్థన బహుబలము గలదై గొప్ప కార్యాలు చేసేటట్టు రీతిగా నీ జీవితం మారిపోతుంది. యువర్ ప్రేయర్ విల్ బి పవర్ఫుల్. రిసీవింగ్ ఫర్గివ్నెస్ విల్ మేక్ యువర్ ప్రేయర్ పవర్ఫుల్. నీవు క్షమాపణ పొందుకున్నట్లయితే నీ ప్రార్థన సామర్థ్యము పెరుగుతుంది. నువ్వు ప్రార్థన చేయక స్వస్థపడాలంటే దేవుడు క్షమించాడు అనే దాన్ని నీవు నమ్మాలా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18.
Isaiah 118. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల అన్నాడు. Come now, let us reason together, said the Lord. Though your sins be as scarlet, they shall be as white as snow. ఇదే నీతిది, విశ్వాసము వలన వచ్చే నీతి. Just by belief, just by faith, you believe it. How can God do it? అందరూ చెప్పండి, యేసు రక్తం వలన నేను మంచు వలె తెల్లగా ఉన్నాను. ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు ఇలా ప్రారంభించగలరా? ఈ రోజు నుంచి మీరు ఇలా ప్రార్థన ఆరంభించుదురుగాక. ఏమని? ప్రభువా, నీ రక్తము ద్వారా నన్ను తెల్లని హిమము వలె చేసినందుకు వందనాలు. సంబడీస్ ప్రేయర్ లైఫ్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ టుడే. మీరు ఒకవేళ ఇది నెరవేరాలి అనుకుంటే మీరు ఆ రోజంతా ప్రేయర్ చేసుకోవాలా. నేను పొద్దున్న లేచిన తర్వాత ఇలాగ ఆరంభించాలా అని. అప్పుడే అది సాధ్యమవుతుంది. టు బ్రేక్ ఎనీ సైకిల్, దాన్ని బ్రేక్ చేయాలంటే ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు. ఎ హెవీ ప్రిపరేషన్ కెన్ బ్రేక్ ఎనీథింగ్. అందుకే యేసుప్రభువు వారు చెప్పారు శిష్యుల్ని, ఇంకెళ్ళొద్దు, మీరు యెరూషలేములో ఉండండి. అదేంటది? వెళ్ళొద్దు, ఉండండి, కనిపెట్టండి, నేను ఒక పరిశుద్ధాత్మను పంపిస్తా, తర్వాత మిమ్మల్ని తయారు చేస్తా. అప్పుడు మీరేం చేశారు? భూలోకాన్ని తలకిందులు చేశారు. ప్రిపేర్డ్ పీపుల్ ఆర్ డేంజరస్, దే ఆర్ అన్స్టాపబుల్. శత్రువు ఎంత తయారయ్యినా కానీ నువ్వు మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోతున్నావు అనుకో, వాడికి దొరకవు. స్టాగ్నెంట్ అండ్ పీపుల్ కెన్ బి కాట్ బై ద ప్రిపేర్డ్ డెవిల్, బట్ గ్రోయింగ్ కింగ్డమ్ పీపుల్ ఆర్ ఇంపాసిబుల్ టు బి కాట్. దేవునిలో ఎప్పుడు మహిమ నుంచి అధిక మహిమకి ఎదిగే వాళ్ళు సైతానుడు ఎంత సిద్ధపడుతున్నా వాళ్ళను ఆపడం అసంభవము. అందరూ చెప్పండి, నేనైతే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళిపోతున్నానండి. హెబ్రూస్ 8:12, హెబ్రూలకు రాసిన పత్రిక 8:12. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. You see, the devil will always try to bring your sins back. ఎప్పుడు కూడా మనము ప్రార్థన లేక, ఉపవాసం లేక, బైబిల్ చదవక, ఇవన్నీ లేక అనుకుంటాం. కరెక్టే, ఇవి వింటున్నాం. కానీ పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోడు అని మనము తెలుసుకోవాలా. ఇది మనల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఎంతమంది ఈరోజు దీన్ని తెలుసుకున్నారు ప్రత్యేకంగా? యు సీ దట్ ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. ఎన్నడూ అనండి. దేవునికి మనకి తేడా ఏంటి తెలుసా? మనం అంటే మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేం. వీ ఫర్గివ్ హిమ్, వీ ప్రే, బట్ వెన్ ఎవర్ హీ అపియర్స్ ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్. కానీ ఆయన మన పాపాలను మర్చిపోయాడంటే మళ్ళా జ్ఞాపకం రావండి. హీ క్యాన్ డిలీట్ ఇట్ ఫర్ ఎవర్. దానికి ఆయనకి శక్తి ఉందంట, మళ్ళీ జ్ఞాపకమే రావంట. అందరూ చెప్పండి, మన దేవుడి శక్తిమంతుడు. ఈ విషయంలో కూడా ఆయన శక్తిమంతుడు. దెర్ ఈస్ పవర్ ఇన్ దట్. యు నీడ్ పవర్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్ సంబడీస్ సిన్స్. ఏది మర్చిపోలేడు, మర్చిపోడు కూడా, ఇట్స్ ఇంపాసిబుల్. బట్ హీ క్యాన్ ఫర్గివ్ యువర్ సిన్స్, హీ క్యాన్ ఫర్గెట్. ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడంట. దీనివల్ల లాభాలు ఏంటో తెలుసా? నీవు కోల్పోయిన సంవత్సరాలు తిరిగిస్తాడు, నీవు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిస్తాడు, నీ యవ్వన బలాన్ని నీకు తిరిగిస్తాడు సారాలాగా. ఇట్స్ పాసిబుల్ విత్ ద ప్రిపరేషన్. దేవుడు జ్ఞాపకము ఎన్నడూ చేసుకోడంట. ఇది సత్యము, ఇది మీకు జీర్ణమవునుగాక. దిస్ ఇస్ ట్రూ. నజరేయుడైన యేసయ్య, నీవే ఈ భూమికి పునాది వేశావని, సూర్యుడిని చేసింది నీవే, సమస్తాన్ని ఇంకా శక్తితో పట్టుకున్న దేవుడివి నీవే. వీళ్ళు నీ బిడ్డలు, ఆ హస్తంలో వారిని చెక్కి ఉన్నావు, వాళ్ళని ఇంకా పట్టుకొని ఉన్నావని లోకము తెలియాలంటే వారిని మీరు ఈరోజు అభిషేకించండి. బ్లెస్ దెమ్ టుడే, అనాయింట్ దెమ్ టుడే, ఎంపవర్ దెమ్ టుడే, రిలీజ్ దెమ్ టుడే. ఈరోజు ఈ ప్రార్థనలోకి ఇవ్వించిన వారి యొక్క స్థితిగతులను మార్చమని, విడుదల దయచేయమని, వారి ద్వారా లోకానికి వెలిగిమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.